హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. మనకి ఈ నెల 29వ తారీఖున అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య ఏంటంటే అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది. ఇది గ్రహణంతో కూడుకొని వస్తుంది కాటాన దీనికి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. ఆ రోజున మీరు మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలను బాధలను అక్కడ పడేసినట్లు. ఇక మీకు ఎటువంటి సమస్యలు రావన్నమాట. ఏదైనా సరే, అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు, లేదా డబ్బు పరంగా మాకు అసలు కలిసి రావట్లేదు, లేదా మాకింట్లో ఎప్పుడు కూడా గొడవలు జరుగుతున్నాయి, లేదా ప్రేమించే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు ఫోన్ చేయట్లేదు, మాకు మెసేజెస్ చేయట్లేదు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి అన్నమాట. అలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది తిరుగులేని పరిహారం, సరి సమానమైనటువంటి పరిహారం అమావాస్య రోజున ఈ వేప చెట్టు పరిహారం అనేది. ఎందుకంటే అమావాస్య ఎంత అద్భుతమైనదో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య. అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా కూడా మనకు అద్భుతంగా ఫాస్ట్ రిజల్ట్, విడి రోజుల్లో చేసే వాటికన్నా కూడా మనకు తొందరగా ఫలితం అనేది వచ్చింది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇక వేప చెట్టు విషయానికి వస్తే వేప చెట్టు సాక్షాత్తు దేవతా వృక్షం. వేప చెట్టు దగ్గర పరిహారం ఏంటంటే మనకి అమావాస్య రోజున కానీ విడి రోజుల్లోనైనా సరే వేప చెట్టును మనం కనీసం అట్లా తాకినా, దండం పెట్టుకున్నా కూడా మనకున్నటువంటి తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలు కర్మలు మొత్తం కూడా పోతాయి. ఆ వేప చెట్టు మనకి ఇదివరకు రోజుల్లో ఏంటంటే పల్లెటూరుల్లో ఇంటింటికి ఒక చెట్టు ఉండేది. అప్పుడు ఆ రోజుల్లో ఇల్లు కూడా వేప చెట్టు ఉన్న ఇల్లు కూడా బాగా లక్ష్మీ కళ అనేది ఉట్టి పడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే వేప చెట్టును అమ్మవారితో కూడా పోలుస్తూ ఉంటారు. అలా వేప చెట్టు ఉన్నటువంటి ఇంట్లో మంచిగా ఎప్పుడు కూడా శుభకార్యాలు జరగటము, ఆ ఇంట్లో ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండటం కూడా జరిగిద్ది. ఎందుకంటే వేప చెట్టు గాలిని పీల్చుకుంటే మనకున్నటువంటి రోగాలు మొత్తం కూడా పోయి మనం ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అట్లా వేప చెట్టు ఉన్న ఇంట్లో సిరి సంపదలకు దిగులు ఉండదు. ఇక ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లేనమాట. అలా ఇప్పుడేంటంటే మనకి సిటీస్లో ఉండే వాళ్ళకి ఏంటంటే అటువంటి అవకాశం లేదు. కుండీల్లో కూడా పెంచుకోవచ్చు మీరు కావాలి అని అనుకుంటే. మనకి కొంచెం పెద్ద కుండీలు ఉంటాయి కదా, అలాంటి కుండీల్లో తెచ్చుకొనైనా సరే ఇట్లా వేప మొక్కలు మనం పెంచుకోవచ్చు. అక్కడైనా సరే మనకు బయటికి వెళ్ళే ఫెసిలిటీ లేకపోతే మనం అక్కడ కుండీ దగ్గర ఉన్నటువంటి మొక్క కాడైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు, ఏం కాదనమాట. అట్లా ఆ వేప చెట్టు ఎక్కడ ఉందా అని చెప్పేసి, అంటే గుడి లోపల ఉంటుంది కొంతమందికి. గుడి లోపల ఉన్న చెట్టుకు మాత్రం చేయకూడదు. గుడి బయట, రోడ్డు పక్కన, ఇలా మన ఇళ్ళ పక్కన కొంచెం ఖాళీ స్థలాలు అవి ఉంటాయి కదా, అలాంటి కాడ చెట్లు కాడైనా సరే మీరు పడేయచ్చు అనమాట. అద్భుతమైనటువంటి తిరుగులేని రిజల్ట్ అనేది వచ్చింది. కాకపోతే కొన్ని చిన్న చిన్న నియమాలతో చేసుకోవాలన్నమాట. ఈ అమావాస్య ఏంటంటే ఈ అమావాస్య రోజున వచ్చేటప్పటికి ఇంట్లో కొంచెం గొడవలు పెట్టుకోవటము, పెద్దవాళ్ళు తిట్టుకుంటూ ఉండటము, దూర ప్రయాణాలు చేయటము ఇలాంటివి మానుకోవాలి. ఈ అమావాస్య రోజున దూర ప్రయాణాలు అనేవి కరెక్ట్ కాదనమాట. ఏదన్నా ఉంటే తర్వాత రోజున మీరు వెళ్ళండి, కానీ ఆ రోజు ప్రయాణం అనేది చెయ్యొద్దు. అలాగే ఈ అమావాస్య రోజున గోర్లు తీసుకోవటము, జుట్టు కత్తిరించుకోవటం, మగవాళ్ళు అయితే షేవింగ్ చేసుకోవటము, నాన్ వెజ్ వండుకొని తింటము ఇలాంటివి అనేది చేయకూడదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అమావాస్య రోజున ఖచ్చితంగా ఇల్లు మాత్రం శుభ్రం చేసుకోవాలి. కాస్త ఈ నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు అవి వేసుకొని మీరు తుడుచుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి చెడు నెగిటివ్ శక్తులు ఏమన్నా ఉన్నా కూడా క్లియర్గా పోతాయి అన్నమాట. ఇంకా మనకి ఆ రోజున దీపారాధన చేసుకుంటే చాలా మంచిది మనకి బయట నుంచి. ఎందుకంటే ఆ రోజున తిథి, వార, నక్షత్రాలు అవన్నీ కూడా ఏంటంటే మనకి బయట కొంచెం చెడు శక్తులు తిరిగేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కొంతమంది నమ్ముతూ ఉంటారు. కాబట్టి అటువంటి చెడు మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలి అని అంటే ఆ రోజున మీరు కాస్త దీపారాధన చేసుకోండి. ఇంట్లో లక్ష్మీదేవికి అమావాస్య రోజున దీపారాధన ఏముంది, కొంచెం నూనె వేసుకొని దీపం వెలిగించుకుంటే మనకి చాలా వరకు కూడా దరిద్ర బాధలు తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ అమావాస్య రోజున మానసిక పరిస్థితులు బాగోని వాళ్ళకి ఇంకా ఎక్కువగా బాగోదని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకు అనంటే మనకి ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే మానసికంగా ఏదన్నా ఇంటి మీద కానీ వాళ్ళ మీద కానీ ఏదైనా చెడు ప్రయోగాలు చేశారని అనిపిస్తే అలాంటి టైంలో వాళ్ళకి ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీరు అలాంటి వేటి గురించి కూడా మీరు భయపడొద్దు. వాటికి వీటికి ఎటువంటి సంబంధము ఉండదన్నమాట.
ఇంకా మీరు రోడ్డును నడిచేటప్పుడు ఆ రోజున కాస్త చూసుకొని నడవండి. ఎందుకంటే అమావాస్య రోజు కాబట్టి అందరూ దిష్టులు తీసేసుకోవటము, నిమ్మకాయలు తీసేసుకోవటం, ఉప్పు తీసేసుకోవటం, వెంట్రుకలని మిరపకాయలని తీసేసుకోవటం, ఇట్లా చాలా రకాలు చేస్తూ ఉంటారు. అవి కావాలని జనం తొక్కే కాడ వేస్తూ ఉంటారు. ఎందుకంటే అవి తొక్కితే వాళ్ళ దోషాలు మనకు అంటుకుంటానికి. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి. ఇక ఆ రోజున మాత్రం చక్కగా తలస్నానం చేసేసేయండి. పిల్లలైనా పెద్దలైనా తలస్నానం చేసేసేయండి. నలుపు రంగు బట్టలు మాత్రం ధరించకూడదు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇది చేసేసి ఈ పరిహారం అనేది ఇప్పుడు ఎలా చేయాలనేది చూసే ముందు ఇది ఒక్కసారి వినండి. కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి, నాగదోషము, మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించినా, ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గురువు గారి నెంబర్కి, అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేటప్పటికి 8328334329. ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక మీరేం చేస్తారంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఇది మీరు ఇంటి దగ్గర ఉన్నా పర్వాలా, లేకపోతే ఇంటి బయట కానీ రోడ్డు ఎమ్మట ఎక్కడ ఉన్నా సరే వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసేసి మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నల్ల మిరియాలు ఉంటాయి కదా, నలుపు రంగుల మిరియాలు, సుగంధ ద్రవ్యాలలో మనకి ఈ నల్ల మిరియాలు అనేవి చాలా ప్రత్యేకమైనవి. నల్ల మిరియాలతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా తిరుగు అనేది ఉండదు. పరిహార శాస్త్రంలో ది బెస్ట్ పరిహారంగా ఈ మిరియాల పరిహారాన్ని చెప్పుకోవచ్చు అనమాట. మనకు పరిహార శాస్త్రంలో అలాగే సిద్ధ శాస్త్రంలో రెండిట్లో కూడా నల్ల మిరియాలతో చేసినటువంటి పరిహారానికి అసలు ఇక తిరుగు అనేది ఉండదు. నలుపు ఏంటంటే చెడును తీసేయటానికి, మనకున్నటువంటి సమస్యను తీసేయటానికి చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మీరేం చేస్తారంటే నల్ల మిరియాలు వచ్చేటప్పటికి ఒక టేబుల్ స్పూన్ లేకపోతే ఒక 5-6 చాలు తీసేసుకోండి. అవి తీసేసుకొని దాంతో పాటుగా కొంచెం రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది కూడా తీసేసుకోండి. తీసేసుకొని ఆడవాళ్ళు అయితేనేమో ఎడమ చేత్తో, మగవాళ్ళు అయితేనేమో కుడి చేత్తో, మీకు మనసులో ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పేసుకొని ఇట్లా మేము ప్రేమించే వాళ్ళు మాకు సొంతం అవ్వాలి, మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి, అప్పుల సమస్యలు తీరాలి, మా మీద ఏదన్నా నరదిష్టి ఉంటే పోవాలి, ఎవరైతే మేము కలవకుండా అడ్డుపడి చేస్తున్నారో ఏదన్నా మనుషులు అవ్వచ్చు, ఏదన్నా చెడు శక్తులు అవ్వచ్చు, అవన్నీ కూడా పోవాలి అని చెప్పేసేసి మీరు మనసులో సంకల్పం చెప్పేసుకొని అది మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకి 7 సార్లు, ఎడమ నుంచి కుడికి 7 సార్లు చక్కగా తిప్పేసేసుకొని ఆ చెట్టు మొదట్లో విసిరేసేసేయండి. అలా విసిరేయటం వల్ల ఏంటంటే మనకి ఉన్నటువంటి ఆ సమస్య పోవాలని మనం చెప్పుకున్నాం కాబట్టి అట్లా వేప చెట్టు దగ్గర, అంటే ఆ అమ్మవారి దగ్గర మనం ఆ సమస్యను వదిలేసేస్తే ఆ అమ్మ స్వీకరించి మనకు మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేయాలి. దీనికి వచ్చేటప్పటికి మనకేం ఖర్చు ఉంటుంది చెప్పండి? మిరియాలు రూపాయి పెట్టుకుంటే మనకు 2 ప్యాకెట్లు వస్తాయి అనమాట. సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా ఇక ఉప్పు గురించి అయితే అసలు దిష్టికి కానీ దేనికైనా నెంబర్ 1. సముద్ర గర్భం నుంచి పుట్టింది ఉప్పు, చాలా పవర్ఫుల్ దిష్టికి వీటన్నిటికీ కూడా. కాబట్టి ముందు మిమ్మల్ని దిష్టి తీసేసుకోమంటున్నా నేను ఈ పరిహారాల్లో. ఎందుకు అనంటే మీరు క్లియర్ అయిపోతే కనుక మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లా కాకుండా మీరేంటంటే ఎంతసేపటికి వాళ్ళు మాకు రావాలి, వాళ్ళ కోసం ఏం చేయాలని అడుగుతున్నారు. వాళ్ళ కోసం మీరు చేద్దురు, అది ముందు వాళ్ళు రావాలనంటే ముందు మీరు క్లియర్ చేసుకోండి. మీలో ఉన్నటువంటి దోషాలను తీసేసుకోండి. మీకు దిష్టి ఉంటుంది, మీ మీద దోషాలు ఉంటున్నాయి, మీ మీద ఏడుపులు ఉంటున్నాయి, ఎవరన్నా ఫ్రెండ్స్ మీకు చిచ్చు పెడుతున్నారు, థర్డ్ పర్సన్ వల్ల మీ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఇట్లా కొన్ని మనుషుల వల్ల, చెడు గ్రహాల వల్ల మీకు సమస్య ఉంటుంది, మీ మీద సమస్య ఉంటుంది. ఆ సమస్య వల్లే మీకు ఇన్ని సమస్యలు అనేవి వస్తున్నాయి. కాబట్టి ముందు మీరు దిష్టి తీసేసుకోండి. ముందు మీరు క్లియర్ అయితే ఆ పని అనేది మీరు అనుకున్నది ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరేంటంటే ఇలాంటివి అంటే మీకు అంటే సరిగ్గా టచ్ అవ్వట్లేదు అనమాట. ఇది సరిపోవట్లేదు అని అంటే ఎందుకు అంత ఈజీగా అనుకుంటున్నారు? ఇవి చాలా చాలా పవర్ఫుల్ అనమాట. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి, అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. ముందు మీరు క్లియర్ అయితే తర్వాత ఆ పని అనేది మీరు అనుకున్నది ఆటోమేటిక్గా జరుగుతుంది. అర్థమైంది కదా? ఇక తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోండి, కాళ్ళు కడుక్కొని వెళ్ళండి. అలాగే మీకు అవకాశం కుదిరితే ఆ వేప చెట్టును తాకేసి దండం పెట్టుకోండి. ఇంకా మీకు కుదిరితే ఆ వేప చెట్టు చుట్టూతా ప్రదక్షిణలు కూడా చేయండి. ప్రదక్షిణలు చేసేసి ఒక బాటిల్తో నీళ్లు పోసేసి వేప చెట్టును తాకేసి ఇలాంటివి చేస్తే ఇంకా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఈ పరిహారము. చక్కగా చేసేసుకొని మీ సమస్యను తీసేసుకోండి. ఇంటికి వెళ్ళిన కొన్ని క్షణాల్లోనే
వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఇట్లా డబ్బు పరంగా కలిసి రావటం ఏదైతే అనుకున్నారో అది జరిగిద్ది. అర్థమైంది కదా ఏంటనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ నొక్కండి. అప్పుడు నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.